మేము వ్యవసాయ మంత్రి తుమ్మల గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి బేషిజాలు వద్దు. మేము రాజకీయాల కోసం మాట్లాడతలేం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. తుమ్మల గారు రైతు పక్షపాతి. మీరుండగా ఈ రకంగా జరగడాన్ని మేము ఒప్పుకోం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి మీద పోరాడండి, తిరగబడండి. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టి మీరు నిజమైన రైతు బిడ్డగా తుమ్మల గారు నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన స్వయంగా ఒక రైతు తుమ్మల గారు. మరి మీరు ఆ దిల్ భూముల్లో తీసుకుపోయి మార్కెట్ యార్డ్ పెడితే ఆ కోర్టు పంచాయతీ చెబుతుందా? ఆడ దేవుని పంచాయతీ ఉండే దేవుడు గుట్టనే ఉండే. అట్లా ఎస్సీలు ఆల్రెడీ కబ్జాల పాపం వాళ్ళు బతుకుతూనే ఉండ్రి. ఎందుకు పంచాయతీలు ఇరికిస్తారు? కావాలంటే ప్రాసెసింగ్ వాళ్ళని అడిగి పంపుండ్రు, అయినాడు అవుతుంది. ఇక్కడ మాత్రం మార్కెట్ కట్టలేదు. ఇప్పటికే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు. మన రైతులకు అధిక ధర రావాలంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ రావాలి, దానికి కావలసిన ప్యాకింగ్ యూనిట్ రావాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. డబ్బు రెడీగా ఉంది, ఎస్టిమేట్ రెడీగా ఉంది, ప్లాన్ రెడీగా ఉంది. కనుక తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు. ఎంత దూరమైన పోరాటం రైతుల పక్షాన నిలబడతామని చెప్పి మనవి చేస్తూ, ఇది మా ప్రారంభం మాత్రమే. ఇవాళ ప్రభుత్వాన్ని యొక్క కనునిప్పు జరగాలని, నిజాలు ప్రజలకు తెలవాలని రైతుల పక్షాన ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఈ మార్కెట్ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ